వస్తానన్నాను, అలా రాగలిగాను. వచ్చినందుకు ఆవిడ సంస్కారం అంతా కూడా, వ్యక్తి సంస్కారం అంతా తన అభిరుచిలో ఉంటుంది. ఆవిడ లతా మంగేష్కర్ పాటల్ని ఎక్కువగా ఆవిడ పాడారు, వాటిని బాగా ఇష్టపడ్డారు. ఆ పాడటంలో కూడా కంఠస్వరం, ఆ లాలిత్యం, లతా మంగేష్కర్ గారి కంఠస్వరంలో ఉండే శ్రావ్య మాధుర్యంతో పాటు కోమలత్వము, లాలిత్యము ఉంటాయి. అవి కూడా ఈవిడ కంఠస్వరంలో దిగి వచ్చాయి. నేను చూశాను, విన్నాను, చాలా సంతోషం. మహమ్మద్ గారు కానీ, అలాగే రాము గారు కానీ ఎంతో హృదయపూర్వకంగా, ఉత్సాహంగా వాళ్ళు పాడుతుంటే, మళ్ళీ కిషోర్ కుమార్, మళ్ళీ లతా మంగేష్కర్, మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మళ్ళీ వేటూరు సుందరరామూర్తి గారు, సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా గుర్తు వచ్చారు. వాళ్ళందరితో ఉండే అనుభూతులన్నీ కూడా వీళ్ళు హృదయపూర్వకంగా పాడటంతో ఒక్కసారి నా హృదయాన్ని తట్టాయి. మళ్ళీ వాళ్ళందరూ గుర్తొచ్చారు. చాలా ఆనందంగా ఉన్నది. ఇది సినిమా పాట ఎంతో సేవ చేస్తున్నది సమాజానికి. సంగీత పరంగా అద్భుతమైనటువంటి సంగీత సాహిత్యాలు బాగా ఎక్కువగా ఉన్నవి. ప్రధాన వక్తగా, అతిథిగా, ముఖ్య అతిథిగా, ఆత్మీయ అతిథిగా ఉండడం అనేది, అతిథులకి చిరు సత్కారము అనేది సంప్రదాయానికి సంబంధించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కాబట్టి ఇవాళ 18వ తారీఖు యాక్చువల్గా నెంబర్లన్నింటిలోనూ నెంబర్ 1 ఏంటంటే ఒకటండి. నెంబర్లన్నింటిలోనూ న్యూమరల్స్లో హయ్యెస్ట్ ఏంటి అంటే 9. 9 అనేది 9, మళ్ళీ 99లో 2 కలిపితే మళ్ళీ 9 వస్తుంది. 999 అందులో కూడా మళ్ళీ కలిపితే 9 వస్తుంది. 9999 అది కలిపినా కూడా 9 వస్తుంది. న్యూమరల్స్లో హయ్యెస్ట్ నెంబర్ 9. ఈ అంకెలన్నీ రాస్తున్నప్పుడు 1 కిందకి రాస్తాం, 2 కూడా కిందకే రాస్తాం, 3 కిందకే రాస్తాం, 4 కిందకే రాస్తాం, 5 కిందకే రాస్తాం, 6 కిందకే రాస్తాం, 7 కిందకే రాస్తాం, 9 కూడా కిందకే రాస్తాం. కానీ ఒక్క అంకెను మాత్రం కింద నుంచి పైకి రాస్తాం, అదే 8. సో 18లో మరి శారదా సాయి గారు అనుకుని పెట్టారా, అనుకోకుండా పెట్టారా, ఎలా పెట్టినా కానీ మొత్తం మీద శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతాడు యాక్చువల్గా, దీపం అనేది నీకు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది కాలుతుంది. శివుడి యొక్క ఆదరణ కూడా నీ మీదకి ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తూనే ఉంటాడు, నీ ప్రమేయం లేకుండా. అందుకు ఇవాళ నెంబర్ 1 1 వేసుకున్నా, అంకెల్లో పైకి ఎదిగే 8 వేసుకున్నా, 2 కలిపితే 9 వేసుకున్నా, ఇవాళ మంగళపరక వేసుకున్నా. ఇట్లాంటి రోజు, ఇంత అందమైన రోజు 18 నాకు తెలిసి మీరు ఇంటికి వెళ్ళి డైరీలో రాసుకోవాల్సింది. ఇకపై ఎవరైనా మీ ఏజ్ ఎంత అడిగితే 18 అని చెప్పండి. తక్కువగా కుజుడు, మంగళుడు కూడా కుజ అనేది 9కి సంబంధించింది. అందులో ఇకపై ఎవరైనా మిమ్మల్ని ఏజ్ ఎంత అడిగితే 18 అని చెప్పండి. స్టేజ్ ఎంత అడిగితే తిరగేసి 81 అని చెప్పండి. చిరు సత్కారానికి మీరు ముందుకు రావాలి. ధన్యవాదాలు సార్. దానికి ఒకసారి ముందండి ఆల్ సింగర్స్ అండి, పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎవరైతే ఆర్కెస్ట్రైజేషన్ చేస్తున్నారో, అది కీబోర్డ్ కావచ్చు, రిథమ్ ప్యాడ్స్ కావచ్చు, తబలా కావచ్చు, మరొకటి కావచ్చు, మీ అందరికీ సభ తరపున, అధ్యక్ష స్థానం తరపున క్షోణీతలము నేను నుదురు సోకక మొక్కి అంటాడు పోతన్న. అంటే నా నుదురుని నేలకు తాకించి దండం పెడుతున్నాను అంటాడు. మీకు మీలోని ఉన్న సంగీత సరస్వతికి, అలాగే ఇక్కడ ఉన్న గాయనీమణులకు, గాయకులకు, ఆ ఆర్కెస్ట్రైజేషన్ వారికి మేమంతా వారందరి తరపున నేను నుదురు క్షోణీతలమున నేను నుదురు సోకక మొక్కి అన్నట్టుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి, నమస్కారాలండి. మీరు ఇలా పాడుతూనే ఉండండి, మేము అక్కడ కూర్చుని ఆడుతూనే ఉంటాం. ముందుగా శ్రీ రామలింగేశ్వరరావు గారి చిత్రబీరుగా మొట్టమొదటిగా సన్మాన గ్రహీత శ్రీ ఆకేళ్ల రాఘవేంద్ర గారు.
యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భవతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. రాఘవేంద్రుని నామాన్ని పెట్టుకున్న రాఘవేంద్రునికి చిరు ఆత్మీయ సత్కారం. వారికి శ్రీనివాస రామానుజాచార్యుల వారికి చిరు ఆత్మీయ సత్కారం. రామలింగేశ్వరరావు గారు, అలాగే ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, మిగతా మా రాము గారు, అలాగే మా సోదరుడు శ్రీకృష్ణ, వీళ్ళందరూ పాల్గొన్నటువంటి ఈ చిరు సత్కార కార్యక్రమం ఇది. చక్కని జ్ఞాపిక, అంటే మన డ్రాయింగ్ రూమ్లోనో హాల్లోనో పెట్టుకున్నటువంటి చక్కని జ్ఞాపికలు తయారు చేయించారు శారదా సాయి గారు. నిజంగా ఆవిడ ఆసక్తికి మెచ్చుకోవచ్చు. జైపూర్ నుంచి తెప్పించారు. మరి తర్వాత శ్రీమతి రాగమయ్య గారికి లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మరి శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మరి తర్వాత శ్రీ భీమిరెడ్డి గారికి నిజంగా వారి ఉత్సాహానికి మనం చేస్తున్నటువంటి సత్కారం మరీ చిన్నది అయినప్పటికీ కూడా వారిని సత్కరించుకోవటం మా ఆనందభైరవి సంస్థ 13వ వార్షికోత్సవం సందర్భంగా మా ఆనందాన్ని, అనుభూతిని ఇలా తెలియజేస్తున్నాం. పర్యాప్య సర్వస్యోమోతిరాత్రముత్రమః భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ దేనా ఆప్నోతి సర్వం జయతి. తర్వాత మా రాము గారికి చిరు ఆత్మీయ సత్కారం. నిజంగా ఆయన నాకు మిత్రుడు అని చెప్పుకోవడం నేను గర్వపడతాను. ఎందుకంటే ఆయన నన్ను ఎలా ప్రోత్సహిస్తారో నాకు మాత్రమే తెలుసు. నేనంటే ఆయనకు అమితమైన అభిమానం, ప్రాణం కూడా. స్నేహం రామానుజాచార్యుల వారి ఫ్రెండ్స్ శ్రీనివాస రామానుజ స్నేహపురి కాలనీ నుంచి వచ్చారు. వారు కూడా చిరు సత్కారం. నేను ఇవాళ ప్రారంభం నుంచి కూడా కొంచెం భయపడుతూనే ఉన్నాను సార్. నేను భయపడుతూనే ఉన్నాను సార్. అనుకున్నదంతా అయింది. ఇది అమాయకుడి సార్. ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పడతాయి. ఈయనకి 2 వేరు దాడు. అందుకే పింగళి వారి మాటలకి నిజంగానే ఇక రండి. ఆయన ముందు వరుసలో కూర్చుని మీకే జనమిత్రుల వారికి సత్కారం. ఆయన విజిలేస్తూ ఎంటర్టైన్ చేసుకున్నారు అందరినీ కూడా. జనమిత్రుడు రామలింగేశ్వరరావు గారికి నిజంగా ఆయన పదాలు కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, ఆయన వేసే చెడుకులు కానివ్వండి, ఆయన విసిరే చెలుకులు కానివ్వండి, అసలు
కలుసుకుంటూ ఉంటే ఎంతో ఆనందం అనమాట. అలాంటి వారికి మా ఆత్మీయ చిరు సత్కారాన్ని మా ఆనంద భైరవ సంస్థ తరఫున రాధాకృష్ణుల ప్రతిమను అంటే చిత్తూరు వారికి అందిస్తున్నాం. రామలింగేశ్వరుడు, రాధాకృష్ణుడు. వేదో లక్ష్మీర్మనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నాకు నెంబర్ పంపించుకోవచ్చు మెసేజ్. వెయిట్ చేస్తాను. మురళి అదే కృష్ణ శ్రీ కృష్ణ మీదే శ్రీకృష్ణ సింగర్ ఈయన శ్రీకృష్ణ ఆయన వైట్ బస్ వైట్. తర్వాత శ్రీమతి రేణుకా రమేష్, మధురగాన వయూఖ శ్రీమతి రేణుకా రమేష్. ఎక్కడైనా కనబడుతూ ఉంటావు. నేను విత్ ఫోన్ తోటి పిఎం పేషెంట్. తర్వాత మంగళవారం కదా. ఓం జాతవేదసే సునవామసోమ మరాతి యతో నితః తివేదః క్షణః పరుషరతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్దే సుతరసితరసే నమః. తర్వాత మా డాక్టర్ గారు డాక్టర్ మురళీమోహన్ గారు సంపాదించుకున్న ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి స్వరజ్యోతి మా నాగమణి, మా పక్కూరమ్మాయి అంటే మా ఊరమ్మాయి. మీది తినాలే మాది తినాలన్నట్టుగా మాది రావినతులే అమ్మాయిది రావినతులే. డాక్టర్ మురళి గారు మన కోతలతో గుడ్డె కోతలు నాపినటువంటి అద్భుతమైన ధన్వంతరి స్వరూపుడు మా డాక్టర్ మురళీమోహన్ గారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మా అల్లంచాయ్ గ్రూప్లో సభ్యులు ఆయన. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఆయన ఈ మధ్యనే ఆయన జాయిన్ చేసుకున్నాం. వాళ్ళ నాన్నగారు కూడా మా గ్రూప్లోనే ఉన్నారు. అల్లంచాయ్ గ్రూప్. ఈనాడు రావాల్సినటువంటి మరో ముఖ్య వ్యక్తి, గౌరవ అతిథి మా తమ్ముడు చంద్రశేఖర్ గొట్టి అనుకోని కారణాల వల్ల ఎక్కడో ఇరుక్కుపోయాడు. సో అందువల్ల తను రాలేకపోయాడు. ఆయన తరఫున సభకు నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత వ్యాఖ్యాత శ్రీ తులసిరామ్ గారు. సత్కారం. ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పడతాయి? పింగళవారి మాటలకి నిజంగానే హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తాం మమావహ జాత వేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే. సత్కారం. ఓం జాతవేదసే సునవామసోమ వరాతి యతో నితః తివేదః క్షణః పరుషరతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్యగ్నిః తామగ్నివర్ణాం తపసా